తెలంగాణ కాంగ్రెస్ పార్టీలా కొందరు మంత్రులకు తక్కువ కోపం లేదు, కొందరు ఎమ్మెల్యేలకు కూడా తక్కువ కోపం లేదులా. ఫైర్ ద ఫైర్ అంటున్నారు. కొన్ని స్టేజ్ల మీద మంత్రి పొన్నం సారు కార్యకర్తలనే నెట్టేసుడు, ఇంకా కొన్ని దిక్కుల్లా నాలుక మడతేసి బెదిరించుడు చేస్తున్నాడా. ఇగో ఇటు ఇంకో దగ్గర చెయ్యపాటి ఎమ్మెల్యే గారు చూడుండ్రి ఎంత కోపం చూపెడుతున్నాడో. ఓ సారు టైరో మంచోడు అని అంటే కోపంతో ఎందుకు కాసిరిచి పెడుతున్నారు సారు? లేడీ ఆఫీసర్ మీద గుస్సా ఊడైంది, సమాధానం చెప్పబోయిన ఉద్యోగి మీదకి చేయలేప ఆగుడైంది. ఇంతకు సార్ ఎవరో గుర్తువచ్చిండ్రా? ఇంకెవరు? కేసీఆర్ సార్ అంటే ఒంటి కాలు మీద లేచే మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారే నియోజకవర్గ టూర్లో భాగంగా చౌటుప్పలకు పోయి ఏదో నిధుల గురించి అడుగుతుంటే ఆ లేడీ ఆఫీసర్ మేడం పెన్నుతోని పేపర్ మీద రాయబోయింది గంతే. దానికి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో రాస్తున్నారేంది అని పటపట పండ్లు కొరికి అంత మందిలో వాళ్ళని ఏడుపు ముఖం పెట్టించిండు. అంతేకాదు మళ్ళా నాలెడ్జ్ ఉందా మీకు? అసలు అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయి, లేకపోతే లీవ్ పెట్టి. నేను ఏమడుగుతా నీకు? 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్, ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్పన్నారు. ఏ ఊకాన్రి సార్, గంత సింపుల్ గా నాలెడ్జ్ లేదంటారు. నాలెడ్జ్ లేదే గవర్నమెంట్ కొలువు కొట్టినారు. ఒక దిక్కు సమాధానం చెప్తుంటేనే ఆగమని అంటుంటురి, ఒక్క సెకండ్లోనే మళ్ళీ నాలెడ్జ్ లేదంటుంటురి. 5 నిమిషాల్లోనే నీకు సమాధానం చెప్పాలి అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితేనే కదా సమాధానం చెప్పేది. మరిగా సార్ ఎందుకు ఇంత ఫైర్ అయిందో ఏం కథనో గానీ వీడియో దొరకబట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే మంత్రి పదవి రానందుకే ఇట్లా గరమవుతున్నాడు, అనవసరంగా ఆఫీసర్లను చిన్న చూపు చూస్తున్నాడు అనుకుంటూ సోషల్ మీడియాలో తిప్పబట్టిరు. కానీ ఏమనుకున్నాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారుకు రాజగోపాల్ రెడ్డి సారుకు ఇద్దరికి కోపం ఎక్కువే. పని అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉందా మీకు? అసలు నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు. అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయి, లేకపోతే వెళ్ళిపోతుంది.